హాయ్ గాయ్స్, అఖిల్ లెనిన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ లెనిన్. సో లెనిన్ గురించి మనం ఈరోజు రివ్యూ చూసుకుందాం. లెనిన్ జస్ట్ ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. దీని డైరెక్టర్ వచ్చేసరికి మురళీ కిషోర్ అబ్బూరు. అంటే ఇంతకుముందు వినరో భాగ్యం విష్టి కథ అనే మూవీ తీశారు. ఇది సెకండ్ ఫిల్మ్. సో కొత్త డైరెక్టరే, కాకపోతే ఒక మంచి ఫీల్ ఉన్న మూవీ తీశారు. కొంతవరకు వర్కౌట్ అయింది. ఇక అఖిల్ గారి పర్ఫార్మెన్స్, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్. యాక్చువల్గా నేను మూవీ స్టార్టింగ్లో హీరో ఒక జైలు నుంచి విడుదలై వస్తాడు. సో ఆ సీన్ చూసి నేను ఒక ఫ్యాక్షన్ వైపు తీసుకెళ్తాడేమో మూవీని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కంప్లీట్గా మూవీ ఎండింగ్కి వచ్చేసరికి ఇది ప్యూర్ లవ్ స్టోరీ. అంటే ప్యూర్ లవ్ స్టోరీ అని కాదు, ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అన్నీ ఉంటాయి. కానీ బట్ కంప్లీట్గా లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మూవీ. యాక్చువల్గా చెప్పాలంటే హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది మూవీ. సో చివరికి వచ్చేసరికి కొన్ని ఎమోషన్స్ బాగా పండుతాయి. అలాగే అఖిల్ గారి పర్ఫార్మెన్స్ అంటే ఇంతకుముందు మూవీతో పోల్చుకుంటే 200% ఇంప్రూవ్ చేసుకున్నాడు అఖిల్. సో దాంట్లో మంచి మూవీ పడ్డది అఖిల్కి చాలా రోజుల తర్వాత. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది తన మూవీ రిలీజ్ అయ్యి. సో ఒక మంచి మూవీ, కొన్ని ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా అన్నీ యాడ్ అవుతాయి. కంప్లీట్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో మనకి మూవీ ఉంటుంది. కాకపోతే ఆ విలేజ్ అనేది అంత ప్రాపర్గా చూపించేటట్టుగా ఉండదు. అంటే ఒక సెట్స్ వేసి తీసినట్టుగా ఉంటుంది తప్ప కంప్లీట్గా ఒక మూవీ ఒక విలేజ్ కల్చర్ని కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయలేదన్న ఫీలింగ్ కలుగుతుంది. శివాజీ గారి రోల్ ఇందులో బాగుంటుంది. శివాజీ గారికి మంచి క్యారెక్టర్ పడింది. అలాగే బ్రహ్మాజీ గారు, సునీల్ గారు ఉంటారు. కానీ సో అంతంత మాత్రమే ఆ క్యారెక్టర్కి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు తప్ప బ్రహ్మాజీ గారికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే తన క్యారెక్టర్కి ఒక స్పెషల్ అదొక లక్షణం ఉంటుంది అన్నమాట. సో అది జనరలైజ్గా మన విలేజ్లో మన ఇంటి పక్కన ఉండే క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అంటే ఆ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అవుతాం అనమాట. సో అది క్యారెక్టర్ బాగుంటుంది. విలన్ రోల్లో కూడా మంచి క్యారెక్టర్, విలన్ రోల్కి కూడా మంచి క్యారెక్టర్ తగిలింది. ఇక ట్విస్టులు, మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు చూస్తాం. అది చాలా అంటే కొన్ని ట్విస్టులు కనెక్ట్ అవుతాయి, కొన్ని ట్విస్టులు అవసరమా అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏదో పెట్టాలని పెట్టినట్టే ఉంటుంది తప్ప కొన్ని ట్విస్టులు బాగుంటాయి. కొన్ని సీన్స్ అంతగా కనెక్ట్ అవ్వవు. అంటే ప్రాపర్ ఫినిషింగ్ ఉండదు, ప్రాపర్ ఎండింగ్ ఉండదు. అది ఫస్ట్ హాఫ్లో చూసిన ఆ సీన్కి ఎండింగ్ అనేది అంత ప్రాపర్గా ఇవ్వలేదనే ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. సో ఇందులో డైరెక్షన్లో లోపాలు కొన్ని మనకి బాగా కనిపిస్తాయి. అంటే ట్విస్టులు ఎక్కువ ఉంటాయి, ట్విస్ట్ మీద ట్విస్ట్. ఇదేంటంటే అందరికి అంటే మ్యాక్సిమం కనెక్ట్ అవుతుంది. బట్ కొన్ని ట్విస్టులు పెట్టాలని పెట్టడం తప్ప అక్కడ అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓవరాల్గా మూవీ వచ్చేసరికి గుడ్ మూవీ. అఖిల్ కెరియర్లో ఇప్పుడు వరకు తీసిన మూవీస్ అన్నిటికంటే ది బెస్ట్ మూవీ. కంప్లీట్గా అంటే మూవీ ఎండింగ్లో కొంచెం బాగా ఎమోషన్ అయిపోతాం. కనెక్ట్ చేసింది మూవీ, బాగా కనెక్ట్ అవుతాం అనమాట. సో లవ్ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతాం. ఇంకా చెప్పాలంటే ఇవే మూవీలో మెయిన్ మాట్లాడుకోవాల్సిన ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టుల కోసమే మూవీకి వెళ్ళొచ్చు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఉంటాయి. అసలు ఎవరు కూడా జనరల్గా మనం మూవీ చూస్తున్నప్పుడు కనీసం ఒక 50% అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇది అయ్యి ఉండొచ్చు, నెక్స్ట్ సీన్ ఇది అయ్యి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు. కంప్లీట్గా ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు ఉంటాయి. సో అది నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే సినిమాని ఎంత మనం ప్రెడిక్ట్ చేయాలన్నా చేయలేము. మూవీ ఎండింగ్కి వెళ్ళేసరికి అంటే విలన్ రోలు కాస్త అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా విలన్ రోల్ ఓకే. బట్ మనం స్టార్టింగ్లో లీడింగ్ విలన్ రోల్ ఏదైతే ఉందో మనం మూవీ స్టార్టింగ్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో మూవీ ఎండింగ్కి వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. లీడింగ్ విలన్ రోల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది అనమాట. సో అందులో అది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్. ఇది నేను చెప్పాను కదా ట్విస్టులు ఎక్కువ ఉంటాయని. సో అందులో భాగంగా లీడింగ్ విలన్ రోల్ అనేది చేంజ్ అయిపోద్ది. అదేవిధంగా విలన్ రోల్ అనేది అటువంటి
విధంగా కాకుండా వేరే వేలో ట్రై చేసి ఉంటే బాగుండేదే అనిపించింది నాకైతే. అది కంప్లీట్‌గా మూవీ చివరికొచ్చేసరికి ఒక మంచి ఫీలింగ్‌తో బయటకొస్తాం. కొంచెం ఎమోషనల్ గూడా అయిపోయాను నేనైతే. కనెక్ట్ అవుతాం మూవీకైతే. సో, ఓవరాల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే బనానాస్